Morning children, how are you all? I hope all of you doing well and stay home, stay safe. So we are discussing in the last class the commutative of whole numbers, right? Commutativity of whole numbers. మన లాస్ట్ క్లాస్ లో కమ్యూటేటివిటీ ఆఫ్ హోల్ నెంబర్స్ గురించి డిస్కస్ చేస్తాం కదా. మరి అందులో ఏ టాపిక్స్ ఉన్నాయి కమ్యూటేటివ్ లో అంటే అడిషన్ గురించి తెలుసుకున్నాం, అండ్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. సో ఈ 4 టాపిక్స్ గురించి తెలుసుకున్నాం కమ్యూటేటివ్ లో కదా. ఇక్కడ మరి అడిషన్ అంటే ఏంటి? ఇక్కడ కమ్యూటేటివ్ అంటే అడిషన్ ఏమొచ్చింది మన కమ్యూటేటివ్ లో a ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ అని సో ప్రూఫ్ చేసాం ఆల్రెడీ మనం కదా. అండ్ అలాగే మల్టిప్లికేషన్ కూడా ఏ ఇంటూ బి ఈక్వల్ టు బి ఇంటూ ఏ అని చెప్పేసి కూడా మనము సో నిరూపించాం, ప్రూఫ్ చేసాం. అండ్ నెక్స్ట్ సో సబ్ట్రాక్షన్ కానీ డివిజన్ కానీ సో ఇవి ప్రూఫ్ కావాలని కూడా చూపించాం మనం కదా. ఏ మైనస్ బి ఈక్వల్ టు బి మైనస్ ఏ సో కరెక్టా అంటే సో రాంగ్ అది. ఎందుకు? ఏ మైనస్ బి డస్ నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ అవుతుంది కదా. అలాగే ఏ డివైడెడ్ బై బి డస్ నాట్ ఈక్వల్ టు బి డివైడెడ్ బై ఏ. సో ఇవన్నీ కూడా ఏంటివి ఇక్కడ మనకంటే కమ్యూటేటివిటీ ఆఫ్ హోల్ నెంబర్స్. ఈ 4 టాపిక్స్. మరి టుడే క్లాస్, సో టుడే వీఆర్ డిస్కసింగ్ అసోసియేటివిటీ ఆఫ్ హోల్ నెంబర్స్. సో ఈరోజు ఏం నేర్చుకుందామంటే మనము అసోసియేటివిటీ ఆఫ్ హోల్ నెంబర్స్ అనే టాపిక్ గురించి తెలుసుకుందాము ఓకేనా. మరి ఈ అసోసియేటివిటీ ఆఫ్ హోల్ నెంబర్స్ లో ఏ టాపిక్స్ ఉంటాయి? దీంట్లో కూడా ఒకటి అడిషన్ ఉంటుంది. ఇక్కడ అడిషన్, సో అడిషన్ ఉంటుంది. అండ్ సెకండ్ వన్ ఇంకేముంటుందంటే ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంటుంది. మల్టిప్లికేషన్ సో ఫస్ట్ ఈ అసోసియేటివిటీ ఆఫ్ హోల్ నెంబర్స్ లో ఒకటి అడిషన్ అండ్ సెకండ్ వన్ మల్టిప్లికేషన్ గురించి మనము డిస్కస్ చేద్దాం ఈరోజు. అండ్ అలాగే ఇంకో టాపిక్ ఏంటంటే ఇక్కడ మనకు థర్డ్ టాపిక్ వచ్చేసి ఇక్కడ ఐడెంటిటీస్. ఐడెంటిటీ ఓకేనా. అడిటివ్ ఐడెంటిటీ, అడిటివ్ ఐడెంటిటీ and multiplicative identity. Multiplicative identity. సో టుడే వచ్చేసి ఈ 4 టాపిక్స్ మీద డిస్కషన్ ఉంటుంది ఓకేనా. ఏంటి? సో అసోసియేటివ్ ఆఫ్ హోల్ నెంబర్స్ లో ఒకటి ఏంటి కదా మనకు అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ మీద, అండ్ అలాగే అడిటివ్ ఐడెంటిటీ అండ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఓకేనా. సో ఈ 4 టాపిక్స్ మీద టుడే క్లాస్ ఉంటుంది ఓకేనా. సో అందరూ బాగా వినండి ఓకేనా. సో ఫస్ట్ వన్ ఏంటి ఇక్కడ అడిషన్. ఫస్ట్ వన్ ఇక్కడ అసోసియేటివిటీ ఆఫ్ హోల్ నెంబర్స్ లో ఫస్ట్ వన్ వచ్చేసి అడిషన్ చూద్దాం మనం. అడిషన్ టాపిక్ వెళ్దాం ఓకేనా. మరి ఏంటి ఇక్కడ అసోసియేటివిటీ ఆఫ్ అడిషన్ అంటే ఏంటి ఇక్కడ చూడండి. అంటే a plus b plus c equal to a plus b plus c. రెండు కూడా ఈక్వల్ కావాలి. a plus b plus c equal to a plus b plus c. ఇది ఈక్వల్ కావాలి ఓకేనా. ఇది అసోసియేటివిటీ ఆఫ్ హోల్ నెంబర్స్ లో అడిషన్ టాపిక్. మరి చెక్ చేద్దాం ఒకసారి. సో ఏ ఈక్వల్ టు, ఎందుకంటే ఇవన్నీ హోల్ నెంబర్స్ తీసుకోవాలి, ఎందుకంటే మన టాపిక్ చెప్తుంది హోల్ నెంబర్స్ మీద కాబట్టి టోటల్ కూడా హోల్ నెంబర్ తీసుకోండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 3, బి ఈజ్ ఈక్వల్ టు 4 అండ్ సి ఈక్వల్ టు 5 తీసుకున్నాను. ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు 4 అండ్ సి ఈక్వల్ టు 5. సో వాల్యూస్ తీసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇక్కడ సబ్మిషన్ చేద్దాం. సో ఏ మీన్స్ 3 ప్లస్ బి మీన్స్ 4 రైట్, ప్లస్ సి మీన్స్ 5 ఈక్వల్ టు A. So A అంటే 3 plus B plus C. B means 4 plus 5. కదా. So 3 plus 4 7 plus 5 equal to 3 plus 5 plus 4 9. So 7 plus 5 12 equal to 3 plus 9 is 12. సో 12 ఈక్వల్ టు 12. అంటే ఈ అసోసియేటివిటీ ఆఫ్ హోల్ నెంబర్స్ లో అడిషన్ వచ్చేసి రూల్ పాటిస్తుంది. ఏం రూల్ అంటే మనకి ఇక్కడ a ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి అనే రూల్ పాటిస్తుంది ఓకేనా. సో మనమంతా కూడా ప్రూఫ్ చేస్తున్నాం ఇక్కడ కదా, ప్రూఫ్ చేస్తున్నాం ఓకేనా. సో ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. అనదర్ ఎగ్జాంపుల్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీరు అడిషన్ ఏంటి ఇక్కడ
a plus b plus c equal to a plus b plus c అనేది బాగుంది. అంటే ఈ రెండు కూడా ఈక్వల్ కావాలి. ఈక్వల్ అయితేనే అడిషన్ అనేది సక్సెస్ అవుతుంది రూల్ లో. ఓకేనా? రైట్. ఇంకా చూద్దాం. నెక్స్ట్ a is equal to 0, b is equal to 7, c is equal to 9. c is equal to 9. చూద్దాం. 0 plus b అంటే 7 plus c అంటే 9 equal to a means 0 plus b plus c అంటే 7 plus 9. Okay. 0 plus 7 7 plus 9 equal to 0 plus 9 7 plus 9 16. So 7 plus 9 is equal to 16 is equal to 16. 16 is equal to 16. అంటే ఇక్కడ చూడండి అసోసియేటివ్ ఆఫ్ హోల్ నెంబర్స్ లో అడిషన్ అనేది సక్సెస్ఫుల్ గా రూల్ ను పాటిస్తుంది అన్నమాట. అంటే a plus b plus c equal to a plus b plus c అనేది కరెక్ట్ గా ఉంటుంది. ఇక రూల్ ను పాటిస్తుంది అని అర్థం. ఓకేనా? సో ఇది అడిషన్ టాపిక్. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే మల్టిప్లికేషన్. నెక్స్ట్ ఏంటి ఇక్కడ మల్టిప్లికేషన్. మీరు బాగా నేర్చుకోవాలి రూల్స్. ఇంతకుముందు దాంట్లో ఏం చెప్పుకున్నాం? కమ్యూటేటివిటీ ఆఫ్ హోల్ నెంబర్స్ లో అడిషన్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్ అండ్ డివిజన్ చెప్తున్నాం కదా. సో అది కూడా ఇంపార్టెంట్. అవి రూల్స్ అనేది మీకు రావాలి అక్కడ. ఆ రూల్స్ వస్తే ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏంటి ఇక్కడ సెకండ్ వన్ మల్టిప్లికేషన్. Multiplication. Associativity of multiplication. Associativity of multiplication. మరి ఈ మల్టిప్లికేషన్ ఏంటి ఇక్కడ అంటే చూడండి, సేమ్ ఇక్కడ ప్లస్ ఉంటుంది, ఇక్కడ మైనస్ ఉంటుంది. a ఇంటూ b ఇంటూ c ఈక్వల్ టు a ఇంటూ b ఇంటూ c. ఇది రెండు కూడా ఈక్వల్ అని చూపించాలి, ప్రూఫ్ చేయాలి. ఏంటి ఇక్కడ a ఇంటూ b ఇంటూ c ఈక్వల్ టు a ఇంటూ b ఇంటూ c అని చెప్పేసి చూపించాలి. ఓకేనా? సో ప్రూవ్ చేస్తే ఆ రూల్ ను పాటిస్తుందా లేదా అనేది మనకు అర్థమవుతుంది అన్నమాట. ఓకేనా? సో ఒకసారి మరి ప్రూవ్ చేద్దామా? రైట్, ప్రూవ్ చేద్దాం. చూడండి. సో వాల్యూస్ తీసుకుందాం వాటి బదులు. a is equal to 3, b is equal to 2 అండ్ c is equal to 6 తీసుకున్నాం. c is equal to 6 తీసుకున్నాం. రైట్. సో a అంటే 3 ఇంటూ b మీన్స్ 2 ఇంటూ c అంటే 6 ఈక్వల్ టు, సో a మీన్స్ 3 ఇంటూ b ఇంటూ c అంటే 2 ఇంటూ 6. సో 3 2s are 6, 6 into 6 equal to, so 3 into 2 6s are 12. So 6 6s are 36 equal to 12 3s are 36. So 36 equal to 36. 36 equal to 36. అంటే a into b into c equal to a into b into c అనే రూల్ లో ఈ మల్టిప్లికేషన్ అసోసియేటివిటీ ఆఫ్ మల్టిప్లికేషన్ రూల్ లో పాటిస్తుంది. అంటే ఈ అసోసియేటివిటీ ప్రాపర్టీలో ఈ మల్టిప్లికేషన్ అనేది రూల్ ను ఫాలో అవుతుంది. ఓకేనా? సో ఇంకో ఎగ్జాంపుల్ తీసుకొని ఇంకోటి ప్రూఫ్ చేద్దాం మనం. సో చాలా ఇంపార్టెంట్, మనకి చాలా జాగ్రత్త. సో అనదర్ ఎగ్జాంపుల్. So a is equal to 4 and b is equal to 0 and c is equal to 7. c is equal to 7. Okay? So చూద్దాం. సో a అంటే 4 into 0 into 7 equal to 4 into b into 0 0 into 7. 0 into 7. అంటే ఏంటి ఇక్కడ చూడండి. సో a ఇంటూ b అంటే a అంటే 4, b అంటే 0 ఇంటూ c అంటే 7 ఇట్లా అన్నమాట. సో ఈ వాల్యూస్ కరెక్ట్ గా వేసుకుంటే అయిపోతుంది. ఓకేనా? రైట్. సో 4 0s are 0 into 7 equal to 4 into 0 7s are 0. So 0 7s are 0 equal to 4 0s are 0. So 0 equal to 0. 0 equal to 0. అంటే ఇక్కడ చూడండి, a into b into c equal to a into b into c అనే రూల్ ను మనకు అసోసియేటివిటీలో మల్టిప్లికేషన్ రూల్ అనేది పాటిస్తుంది. మల్టిప్లికేషన్ అనే రూల్ ను ఫాలో అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇప్పటివరకు మనం ఈ 2 టాపిక్స్ చెప్పుకున్నాం. ఏంటి ఇక్కడ అంటే అడిషన్ ఒకటి అండ్ మల్టిప్లికేషన్ ఒకటి కదా.
సో మళ్ళీ ఒకసారి చూద్దాం. అడిషన్, మల్టిప్లికేషన్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది మల్టిప్లికేషన్ అనమాట. సో ఇప్పుడు చెప్పిన 2 టాపిక్స్ ఏంటి ఇక్కడ మనకంటే, ఈ అసోసియేటివిటీలో ఒకటి అడిషన్ గురించి చెప్పుకున్నాం కదా, అడిషన్. సెకండ్ వన్ ఏం చెప్పుకున్నాం, మల్టిప్లికేషన్ గురించి చెప్పుకున్నాం కదా. మరి ఏంటి ఇక్కడ అడిషన్ ఏంటి ఇక్కడ, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇదే కదా అడిషన్, అది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఏంటి ఇక్కడ అంటే, ఏ ఇంటూ బి ఇంటూ సి ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఇంటూ సి. ఇది ఓకేనా. సో ఈ రెండు కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి అడిషన్ ఏంటి ఇక్కడ, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. అండ్ మల్టిప్లికేషన్ ఏంటి ఇక్కడ అంటే, ఏ ఇంటూ బి ఇంటూ సి ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఇంటూ సి. ఇవి రెండు కూడా మనకు రూల్ ను పాటిస్తాయి, అసోసియేటివిటీలో రూల్ ను పాటిస్తాయి. ఓకేనా. మరి దీని తర్వాత ఇంకేం వస్తుంది మనకి ఇక్కడ అంటే, సబ్ట్రాక్షన్ ఉంటుంది, డివిజన్ కూడా ఉంటుంది. సబ్ట్రాక్షన్ ఉంటుంది, డివిజన్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, సబ్ట్రాక్షన్ కానీ డివిజన్స్ కానీ అసోసియేటివిటీ రూల్ లో పాటించడం, అలాగే కమ్యూటేటివ్ రూల్ కూడా పాటించమని చెప్పేసాం ఆల్రెడీ. సో ఫాలో కావాలన్నమాట, అన్ఫాలో ఉంటాయి. సో ఈ కమ్యూటేటివ్ అయినా కానీ అసోసియేటివిటీ హోల్ నెంబర్స్ అయినా కానీ కేవలము అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ మాత్రమే రూల్ ను ఫాలో అవుతాయి. సో సబ్ట్రాక్షన్ అండ్ డివిజన్ అనేవి రూల్ ను ఫాలో కావు. అర్థమవుతుందా? సో నెక్స్ట్ ఏంటి, థర్డ్ టాపిక్. సో 2 టాపిక్స్ అయిపోయాయి కదా టుడే. నెక్స్ట్ థర్డ్ టాపిక్ ఏం చెప్పుకున్నాం మనం ఇక్కడ అంటే, ఐడెంటిటీస్ గురించి చెప్పుకుంటున్నాం. జాగ్రత్త, ఐడెంటిటీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐడెంటిటీస్ మరి ఈ ఐడెంటిటీస్ లో కూడా అడిటివ్ ఐడెంటిటీ అని ఒకటి ఉంటుంది అండ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. సో అడిటివ్ ఐడెంటిటీ, అండ్ సెకండ్ వన్ వచ్చేసి మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. అడిటివ్ ఐడెంటిటీ అండ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఓకేనా. మరి ఇక్కడ అడిటివ్ ఐడెంటిటీ ఏంటి అండ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఏంటి, ఇవి రెండు తెలుసుకుంటే మనకు టుడే క్లాస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా. ఇక్కడ అడిటివ్ ఐడెంటిటీ ఎంతో వస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అడిటివ్ అంటే ప్లస్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేస్తున్నా, ఫస్ట్ దీని గురించి డిస్కస్ చేద్దాం. మనం అడిటివ్ ఐడెంటిటీ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అడిటివ్ యాడ్ అంటే అర్థం ఏంటి, ప్లస్ కదా. అడిటివ్ అంటే ప్లస్ అంటే, ఇఫ్ యు టేక్ ఎనీ నెంబర్ యూ గెట్ రిజల్ట్ ద సేమ్ నెంబర్. అంటే నువ్వు ఏదైనా ఒక నెంబర్ తీసుకున్నప్పుడు అదే నెంబర్ రావాలంటే దానికి దేని యాడ్ చేస్తావు అంటే, మనం 0 యాడ్ చేస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ ప్లస్ డాష్ ఇజ్ ఈక్వల్ టు ఏ అని రాశాను. ఏ ప్లస్ డాష్ ఇజ్ ఈక్వల్ టు ఏ అంటే, ఇక్కడ ఏ కి ఎంత యాడ్ చేస్తే సేమ్ నెంబర్ అదే ఏ వచ్చేస్తుంది అంట. ఏ యాడ్ చేస్తాం మనం, 0 యాడ్ చేస్తాం. ఏ ప్లస్ 0 ఇజ్ ఈక్వల్ టు ఏ, రైట్. దానికంటే ఇక్కడ ఆ 0ని మనం ఏమంటామంటే అడిటివ్ ఐడెంటిటీ అంటాం. 0ని ఏమంటాం, అడిటివ్ ఐడెంటిటీ అంటాం కదా. అంటే మనకు 0కి ఏ నెంబర్ యాడ్ చేస్తే ఏమొస్తుంది, ఆన్సర్ సేమ్ నెంబర్ వచ్చేస్తుంది. 0 రాదు, సేమ్ నెంబర్ వస్తుంది కదా. కాబట్టి అక్కడ 0ని ఏమంటాం మనం అంటే అడిటివ్ ఐడెంటిటీ అంటాం. సో సార్ ప్రూఫ్ చేద్దాం. మనం ప్రూఫ్ చేయాలి అంటే ఇది ప్రూఫ్ చేయాలి మనం. ఏ ప్లస్ 0 ఇజ్ ఈక్వల్ టు ఏ, ఇది ప్రూఫ్ చేస్తాను. ఏ ప్లస్ 0 ఇజ్ ఈక్వల్ టు ఏ అనేది ప్రూఫ్ చేద్దాం. ఓకేనా. సో ఇక్కడ ఏ ఇజ్ ఈక్వల్ టు 4 తీసుకున్నాను. ఓకేనా, రైట్. సో ఏ అంటే 4 ప్లస్ 0 ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 4. అలాగే 5 ప్లస్ 0 ఇజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, 5. అంటే ఇక్కడ సేమ్ నెంబర్ రావాలంటే దేని మీద యాడ్ చేస్తున్నాం, ఇక్కడ 0 యాడ్ చేస్తున్నాం. సో కాబట్టి ఇక్కడ 0ని ఏమని పిలుస్తామంటే మనము అడిటివ్ ఐడెంటిటీ అని పిలుస్తాం 0ని. ఓకేనా. 0 ఏమని పిలుస్తాం మనము, అడిటివ్ ఐడెంటిటీ అని పిలుస్తాం. మరి నెక్స్ట్ వన్ ఏంటి అంటే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ
మరి ఇప్పుడు ఆఫ్ చూడండి, ఏ ఇంటూ డాష్ ఇస్ ఈక్వల్ టు ఏ. ఏని దేంతో మల్టిప్లై చేస్తే ఏ వస్తుంది? 0 తో 1 తో 1 తో. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇంటూ డాష్ ఈక్వల్ టు అంటే 2 1 2 అంటే 1 అనమాట. ఇది ప్రూవ్ చేయాలి. అంటే ఇక్కడ 1 ఏమని పిలుస్తామంటే మనము ఏమని పిలుస్తాం? 1 ని మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అని పిలుస్తాం మనం. So we say 1 is the multiplicative identity, 0 is the additive identity, and 1 is the multiplicative identity. 1 ఏమని పిలుస్తాం మనము? మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అని పిలుస్తాం. సో ప్రూఫ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏముంది ఇక్కడ? సో 2 ఇంటూ డాష్ ఈక్వల్ టు 1. సో 3 1 జా 3. అంటే ఇక్కడ 1 తీసుకుంటున్న ఒక నెంబర్ సేమ్ నెంబర్ రావాలంటే మనం ఏం చేస్తున్నాం? 1 తో మల్టిప్లై చేస్తున్నాం. సో కాబట్టి ఇక్కడ 1 ఏమని పిలుస్తామంటే మనము మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అని పిలుస్తాము. ఓకేనా? సో ఇవి 4 టాపిక్స్. ఓకేనా? సో మరి ఏమేమి చెప్పుకున్నాం ఇప్పుడు మనం ఇక్కడ? ఒకటి, అసోసియేటివిటీ ఆఫ్ హోల్ నెంబర్స్ లో అడిషన్ గురించి తెలుసుకున్నాం కదా. ఫస్ట్ అసోసియేటివిటీ ఆఫ్ హోల్ నెంబర్స్ లో అడిషన్. ఏంటి ఇక్కడ అడిషన్ అంటే? ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్. దీన్ని డిస్కస్ చేసాం, ఆల్రెడీ ప్రూఫ్ కూడా చేసాం. నెక్స్ట్ మల్టిప్లికేషన్ తీసుకున్నాం. అసోసియేటివిటీ ఆఫ్ హోల్ నెంబర్స్ లో మల్టిప్లికేషన్ తీసుకున్నాం. ఏంటి మల్టిప్లికేషన్? ఏ ఇంటూ బి ఇంటూ సి ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఇంటూ సి. ఈ 2 టాపిక్స్ తెలుసుకున్నాం కదా. తర్వాత ఐడెంటిటీస్ నేర్చుకున్నాం. ఐడెంటిటీస్ లో అడిటివ్ ఐడెంటిటీ. ఏఐ అంటే అడిటివ్ ఐడెంటిటీ కదా. మరి అడిటివ్ ఐడెంటిటీ ఎంత అని చెప్పుకున్నాం మనము? 0. అడిటివ్ ఐడెంటిటీ 0. అండ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఎంత? 1. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఎంత? 1. సో ఇది టుడే క్లాస్ అనమాట. ఓకేనా? ఏంటి? సో అడిషన్ చేస్తే ఏ ప్లస్ బి ప్లస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. అండ్ అదే అసోసియేటివిటీ ఆఫ్ మల్టిప్లికేషన్ లో ఏ ఇంటూ బి ఇంటూ సి ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఇంటూ సి. ఓకేనా? అండ్ అలాగే ఐడెంటిటీస్. సో అడిటివ్ ఐడెంటిటీ అంటే 0 అండ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ వచ్చేసి 1. ఓకేనా? సో టుడే ఇది క్లాస్ అనమాట. ఓకేనా? సో మన లాస్ట్ క్లాస్ లో ఏం చెప్పుకున్నాం? కమ్యూటేటివిటీ ఆఫ్ హోల్ నెంబర్స్ చెప్పుకున్నాం కదా. ఇక్కడ వచ్చేసి మనకు అసోసియేటివిటీ ఆఫ్ హోల్ నెంబర్స్ టుడే క్లాస్. మరి దీనికి దానికి తేడా ఏంటో చూసుకోండి, బాగా డిఫరెన్స్ ఏంటో బాగా చూసుకోండి. ఓకేనా? ఈ అడిషన్ మల్టిప్లికేషన్ అనేటివి కమ్యూటేటివిటీ అండ్ అసోసియేటివిటీలో రూల్ ను పాటిస్తాయి. బట్ సబ్ట్రాక్షన్ అండ్ డివిజన్ అనేటివి రూల్ ను పాటించవు. కాబట్టి అవి అసోసియేటివిటీ ఆఫ్ హోల్ నెంబర్స్ లో ఉండవు అండ్ కమ్యూటేటివిటీ ఆఫ్ హోల్ నెంబర్స్ లో కూడా ఉండవు. ఏంటంటివి? సబ్ట్రాక్షన్ అండ్ డివిజన్. ఓకేనా? సో ఇది మీకు టుడే క్లాస్ అనమాట. ఓకేనా? సో అందరికి అర్థమైంది కదమ్మా. థ్యాంక్ యూ.